9th క్లాస్ ట్రయాంగిల్స్ లో ఉన్నటువంటి ఎక్సైజ్ 7.2లో ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఏబిసి ద బైసెక్టార్ ఏడి ఆఫ్ యాంగిల్ ఏ. ఈ యాంగిల్ ఏ అనేది నీకు ఏడి అనేటటువంటి ఒక లైన్ ఇది బైసెక్ట్ చేస్తుందని అంటాడు. బైసెక్ట్ చేస్తుందంటే ఈక్వల్ గా కట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే ఈక్వల్ గా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టోటల్ 50 డిగ్రీస్ అయితే ఇది 25 డిగ్రీస్, ఇది కూడా 25 డిగ్రీస్ అవుతుంది. లేదా ఇది 60 డిగ్రీస్ అయితే ఇది 30 డిగ్రీస్, ఇది కూడా 30 డిగ్రీస్. ఈ బైసెక్టర్ అనడానికి మీనింగ్ అనమాట అది. సో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద సైడ్ బీసీ. ఈ ఏడి అనేది ఈ బీసీ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉందంట. అంటే పర్పెండిక్యులర్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. ఇది ఈ డీసీకి పర్పెండిక్యులర్ అవుతుంది, ఆటోమేటిక్ గా బీడీకి కూడా పర్పెండిక్యులర్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ప్రూవ్ చేయమనంటే షో దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏబి అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని చెప్పమని అంటుండో. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని చెప్తే కాంగ్రెన్స్ రూల్ ప్రకారం వెళ్దాం మనం. ఈ కాంగ్రెన్స్ రూల్ లో ఈ 5 కండిషన్స్ లో ఏదైనా కానీ మనకి ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆ కాంగ్రెన్స్ రూల్ ప్రకారం వెళ్దాం. ఇప్పుడు విడివిడిగా వీటిని తీసేసుకుందాం. ఈ ట్రయాంగిల్ ఏబిడి, అదేవిధంగా నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఏడిసి. సో ఇది 90 డిగ్రీస్ అని అంటుండో. సో ఇప్పుడు మనం రాసేసుకోండి 3 కండిషన్స్. గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బైసెక్టార్ ఏడి ఆఫ్ యాంగిల్ ఏ. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ బైసెక్టార్ చేస్తుందంటే ఈక్వల్ గా కట్ చేస్తుంది. ఆ తర్వాత నీకు నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోండి. ప్రాబ్లంలో ఒకసారి చూడండి, ఏ కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ ఈ రెండు ట్రయాంగిల్స్ లో చూద్దాం మనం. గివెన్ దట్ రాసేసుకున్నాం మనం. ఇప్పుడు ఒకసారి చూడండి, కండిషన్స్ రాసేసుకున్నాం. ఈ రెండు ట్రయాంగిల్స్ రాసేసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏడిబి అండ్ ట్రయాంగిల్ ఏడిసి రాసేసుకున్నాం. ఈ ట్రయాంగిల్స్ లో ఒకసారి చూడండి అమ్మా. ఈ ట్రయాంగిల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 డిగ్రీస్ అంటండి. గివెన్ దట్ మనకి 90 డిగ్రీస్. ఏ ట్రయాంగిల్ ఏడిబి, ఇప్పుడు ఏ సెంటర్ లో ఉన్నటువంటి లెటర్ ని బట్టే ఈ యాంగిల్ చెప్తాం మనం. ఇక్కడ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది గివెన్. నెక్స్ట్ ఆ తర్వాత ఒకసారి చూడండి, యాంగిల్స్ బైసెక్ట్ అంటాను నీకు ఇక్కడ. ఈ యాంగిల్ అనేది ఏ అనేటటువంటి యాంగిల్, ఏడి లైన్ ఏ అనేటటువంటి యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుందని అంటున్నాను. బైసెక్ట్ చేస్తుందంటే యాంగిల్ ఏ, యాంగిల్ ఈ రెండు ఈక్వల్ అనమాట మనకి. ఇక్కడ నుంచి ఎలా రాస్తారు, ఈ ట్రయాంగిల్ కి ఈ యాంగిల్ రాసేసేయండి. బిఏడి, యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఏసి. ఇది బైసెక్ట్ అనమాట. గివెన్ బైసెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు 2 వచ్చేసి కండిషన్స్. ఇంకొక కండిషన్ రావాలి మనకి. ఇంకొక కండిషన్ రావాలంటే ఇప్పుడు కామన్ లైన్ చూడండి ఒకసారి. ఏడి అనేది ఈ ట్రయాంగిల్ కి కామన్ లైనే, ఏడి అనేది ఈ ట్రయాంగిల్ కి కూడా కామన్ లైన్. సో దేర్ ఫోర్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి. గివెన్ ఇది కూడా. ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి 3 కండిషన్స్ వచ్చినాయి. ఈ 3 కండిషన్స్ కూడా ఒకసారి చూడండి. ఈ 3 కండిషన్స్, ఇది వచ్చేసి యాంగిల్, ఇది వచ్చి కూడా యాంగిల్, ఇది వచ్చేసి సైడ్. అంటే యాంగిల్ సైడ్ అనేది మనకి 2 యాంగిల్స్ ఒక సైడ్ ఉన్నవి 2 కండిషన్స్ ఉంటాయి. 2 కాంగ్రెన్స్ రూల్స్ ఉంటాయి మనకి. ఈ 2 కాంగ్రెన్స్ రూల్స్ లో ఏది రాయాలో ఒకసారి చూడండి. యాంగిల్ సైడ్ యాంగిల్ ఉంటుంది, ఆ తర్వాత యాంగిల్ సైడ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఈ కండిషన్ కి అంటే ఒకసారి చూడండి. మనకి ఇంట్రడక్షన్ క్లాస్ లో 7.1 లో ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. ఒకసారి ఇక్కడ ఈ యాంగిల్ ఇచ్చాడు మనకి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంగిల్ ఇచ్చాడు,
తర్వాత సైడ్ ఏమి ఇచ్చాడు, ఈ సైడ్ ఇచ్చాడు మనకి. ఈ 3 కండిషన్స్ ఒకసారి చూడండి. 90 degrees యాంగిల్, సైడ్ యాంగిల్, ఈ 3 కండిషన్స్ ఇవే కదా. ఇది 90 degrees, తర్వాత సైడ్, తర్వాత యాంగిల్. అంటే ఆ ఆర్డర్లో ఉన్నాయి నీకు. ఒకసారి యాంగిల్, సైడ్, యాంగిల్, యాంగిల్, సైడ్, యాంగిల్ కాబట్టి ఇప్పుడు నీకు ఈ కండిషన్ అడ్జస్ట్ అవుతుంది. ఏఎస్ఏ ఈ కండిషన్ అడ్జస్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం రాసేసుకోండి. దేర్ఫోర్ డైరెక్ట్గా రాసేసుకోండి. యాంగిల్ ట్రయాంగిల్ ADB ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ADC. కాంగ్రెన్స్ అని రాసేసాను. బై రూల్, బై యాంగిల్ కదా, యాంగిల్, సైడ్, యాంగిల్, కాంగ్రెన్స్ రూల్. కాంగ్రెన్స్ రూల్ రాసేసాను. ఈ కాంగ్రెన్స్ రూల్ రాసేసిన తర్వాత ఈ SAS కాంగ్రెన్స్ రూల్ రాసాను అయింది కాబట్టి ఇది CPCT అవుతుంది. కరస్పాండింగ్ పార్ట్స్ అండ్ కరస్పాండింగ్ ట్రయాంగిల్స్. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అన్నప్పుడు ఇప్పుడు ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినవి మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పేసినాం. ఆటోమేటిక్ గా నీకు CPCT అయింది అని అంటే ఇప్పుడు AB ఈజ్ ఈక్వల్ టు AC అవుతుంది. AB ఈజ్ ఈక్వల్ టు AC. ఆల్ సైడ్స్, ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆ తర్వాత BC ఈజ్ ఈక్వల్ టు BC కాదు, BD ఈజ్ ఈక్వల్ టు DC అవుతుంది. మనల్ని అడిగింది ఏంటి ఇక్కడ మనకి AB ఈజ్ ఈక్వల్ టు AC. AB ఈజ్ ఈక్వల్ టు AC. దేర్ ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు AC బై CPCT ద్వారాగా AB ఈజ్ ఈక్వల్ టు AC అవుతుంది. ఇది అడగకుండా మనల్ని యాక్చువల్గా ఈ C అనే యాంగిల్ అడిగాడు అనుకోండి. C అనే యాంగిల్, ఇక్కడ B అనే యాంగిల్, C అనే యాంగిల్ ఎంత ఈక్వల్ అని చెప్పమని అనుకోండి. అప్పుడైనా సరే బై CPCT ద్వారాగా యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B. ఆల్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఒకసారి మనం ఈ 5 కండిషన్స్ లో ఏ కండిషన్ ప్రూవ్ చేసినా కానీ ఈ 2 ట్రయాంగిల్స్ ని అలా రాసేసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ 4. సో తర్వాత నీకు ఇక్కడ ఇంకొకటి అంటాడు, అండ్ ట్రయాంగిల్ ABC ఐసోలేస్ అంటాడు. ఐసోలేస్ అన్నప్పుడు నీకు 7.2లో ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్పాను. ఆ ఇంట్రడక్షన్ లో ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇది ఐసోలేస్ ట్రయాంగిల్ అయింది అని అంటే, ఇది ఐసోలేస్ ట్రయాంగిల్ అయింది అని అవ్వాలి అని అంటే 2 సైడ్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. 2 సైడ్స్ కనుక ఈక్వల్ అయితే ఈ సైడ్ కి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ 50 degrees అయితే ఈ యాంగిల్ కూడా 50 degrees అవుతుంది. ఐసోలేస్ ట్రయాంగిల్ ఈక్వల్ అవుతుంది నీకు ఇక్కడ. ఇది ఐసోలేస్ ట్రయాంగిల్ అన్నప్పుడల్లా ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా రివర్స్ లో మనకి ఈ సైడ్స్ ఇవ్వకుండా 50 degrees అని ఇచ్చాడు అనుకోండి, యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి. యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్ గా ఆ యాంగిల్ కి ఆపోజిట్ అయినటువంటి ఈ సైడ్, ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ సైడ్ 2 కూడా ఈక్వల్ అవుతుంది అని రాసేస్తే సరిపోతుంది. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ లో మామూలుగా చెప్పాను నీకు. ఇక్కడ ఎక్సైజ్ 7.2లో. సో ఇక్కడ రాసేసుకోండి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఐసోసిలేషన్. సో ఎగ్జాంపుల్ 4 ఇది. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి E and F ఆర్ రెస్పెక్టివ్లీ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ AB and AC. E and F అంటే నీకు ఈ పాయింట్, ఆ తర్వాత ఈ పాయింట్, ఇవి 2 మిడ్ పాయింట్స్. ఇప్పుడు మిడ్ పాయింట్స్ ఇవి. ఆ తర్వాత AB and AC కూడా ఈక్వల్ అంటండి. ఈక్వల్ సైడ్స్ ఆఫ్ AB and AC. ఈక్వల్ సైడ్స్ అంటండి నీకు ఇక్కడ. ఈక్వల్ సైడ్స్ ఆఫ్ AB and AC. దెన్ ఇప్పుడు నీకు ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ABC, ఈ ట్రయాంగిల్ ABCలో ఇవన్నీ అంటుండో షో దట్ BF ఈజ్ ఈక్వల్ టు CE. BF అంటే నీకు ఇక్కడ ఈ మిడ్ పాయింట్ కట్ చేసేటువంటి లైన్ ఉంది కదా, ఈ 2 లైన్స్ ని మనం ఈక్వల్ అని చెప్పమని అంటాడు. ఇది ప్రూవ్ చేయమని అంటాడు. ఈక్వల్ అని చెప్పమంటున్నాడంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ లో మనం ఈ BF ఆ తర్వాత CE వచ్చే విధంగా ఒక 2 ట్రయాంగిల్స్ ని మనం పిక్ చేద్దాం. ఈ 2 ట్రయాంగిల్స్ ని పిక్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ABF. సార్ చూడండి, ABF రాశాను. ఈ సైడ్ వచ్చింది మనకి, ఈ సైడ్. ఆ తర్వాత అదే విధంగా ACE
ACE ఈ పాయింట్స్, ఈ రెండు ట్రయాంగిల్స్ గీసేసుకున్నాను. ఈ రెండు ట్రయాంగిల్స్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ బిఎఫ్ లైన్ వచ్చింది, ఆల్టర్నేటివ్ గా ఇక్కడ వచ్చేసి ఏసీ లైన్ సిఈ లైన్ వచ్చేసింది, సిఈ లైన్ వచ్చేసింది. అలా ఈ ట్రయాంగిల్స్ తీసేసుకుందాం. ఇక్కడ ఇచ్చి రాసేసుకోండి, ముందు ఈ ట్రయాంగిల్స్ రాసేసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ABF అండ్ ఇన్ ట్రయాంగిల్ ACE తీసేసుకున్నాను. ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ లో ఇప్పుడు మనం 3 కండిషన్స్ తీసుకొని రావాలి. ఈక్వల్ పార్ట్స్ అనే కరస్పాండింగ్ పార్ట్స్ అన్ని కూడా 3 ఈక్వల్ అని మనం చెప్పగలగాల. ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం లో ఇచ్చినటువంటి కండిషన్స్ ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు మనకు ఒకసారి చూడండి, ఈక్వల్ పార్ట్స్ అని అంటాను నీకు. ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు AC అవుతుంది. ఎందుకనంటే ఈక్వల్ సైడ్స్ ఆఫ్ AB అండ్ AC, ఇండైరెక్ట్ గా నీకు ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్పాడు. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి AB ఈజ్ ఈక్వల్ టు AC గివెన్ ఇది. AB ఈజ్ ఈక్వల్ టు AC. ఇప్పుడు ఒకసారి చూడండి, AB చూద్దాం ఒకసారి. AB ఇది AC, ఈ రెండు ఈక్వల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి చూడండి, ఈ రెండింటికి కూడా యాంగిల్ కామన్ గా ఉంది. ఏ యాంగిల్ అనేది మనకి ఇక్కడ కామన్ గా ఉంది. యాంగిల్ అనేది కామన్ గా ఉంది కాబట్టి యాంగిల్ ఏ ఇన్ ట్రయాంగిల్, ఈ యాంగిల్ అనేది రాసేసుకోండి. నీకు ఇక్కడ యాంగిల్ అనేది సేమ్ యాంగిల్. ఈ ట్రయాంగిల్ లో మొత్తం ఈ రెండు ట్రయాంగిల్స్ కి సేమ్ యాంగిల్ కదా అది. ఇక్కడ బి తీసుకోవచ్చు కదా సార్ అంటే, ఈ బి అనేది కట్ చేస్తుంది నీకు ఇక్కడ, రెండు విధాలుగా కట్ చేస్తుంది. అందుకని ఓన్లీ ఏ అనేది మాత్రమే మనకి ఇక్కడ కామన్ యాంగిల్ అవుతుంది. కామన్ యాంగిల్ అవుతుందంటే ఇప్పుడు మనం ఏమో రాసేసుకోవచ్చు, BACగా రాసుకోవచ్చు. యాంగిల్ BAF, యాంగిల్ BAF ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAE, యాంగిల్ CAE. సో ఇది కూడా యాంగిల్ అనేది గివెన్ ఇది మనకి ఇక్కడ. ఇది కూడా లేదా కామన్ అని రాసేసండి, గివెన్ అనకుండా కామన్ యాంగిల్, ఇక్కడ కామన్ యాంగిల్ కామన్. సో ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ యాంగిల్స్ వచ్చేసింది ఒకటి, ఒక సైడ్ కూడా మనకి కరస్పాండింగ్ సైడ్స్ రెండు కూడా ఈక్వల్ అని చెప్పేసినాం. ఇంకా కామన్ గా ఉన్నది ఒకసారి చూడండి, కామన్ గా ఉంది ఒకసారి చూస్తే నీకు సరిపోతుంది. నీకు ఇక్కడ కామన్ గా చూడాలంటే మనం ఎలా చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ లో ఈ మిడ్ పాయింట్ అంటున్నాడు కదా, ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. ఈ సైడ్స్ రెండు కూడా, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అంటాం. దాంతో పాటుగా ఈ రెండు మిడ్ పాయింట్స్ నే కట్ చేస్తున్నాను అంటాడు. ఇక్కడ ఈ అనేది ఎఫ్ అనేది మిడ్ పాయింట్స్ నే కట్ చేస్తున్నాను అంటాడు. మిడ్ పాయింట్ ని కట్ చేస్తుందంటే ఈ రెండు ఈక్వల్ కదా, ఈ రెండు సేమ్, ఈ రెండు కూడా ఈక్వల్. ఆల్రెడీ ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఏమవుతాయి మనకి ఇక్కడ, ఈ మిడ్ పాయింట్స్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి మనకి ఇక్కడ. ఈ రెండు ఈక్వల్ అవుతాయి ఎందుకంటే ఒకసారి చూడండి, AEAF ఇవి రెండు సేమ్. నీకు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మిడ్ పాయింట్ కట్ చేస్తుంది కాబట్టి ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది అంత ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్. అంటే AE ఈక్వల్ AE ఈక్వల్ AF ఈ రెండు ఈక్వల్. నీకు ఒకసారి చూడండి, ఈ రెండు కూడా ఈక్వల్. అంటే ఇక్కడ నుంచి మనకి ఏమైనా రాసేసుకోవచ్చు అంటే AF ఈజ్ ఈక్వల్ టు AE. అది ఏమని రాస్తాం అంటే మనం సగభాగాలు సేమ్ అనమాట. హెవెల్స్ అంటే సేమ్ పార్ట్స్ గా సగభాగాలుగా సేమ్ పార్ట్స్ గా విడగొడుతుంది. దాన్ని ఇచ్చింది వాడు ఆల్రెడీ ప్రాబ్లం లో ఇచ్చాడు క్వశ్చన్ లో. సో ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి 3 కండిషన్స్ వచ్చినాయి, 1 2 3. ఇది ఒకసారి చూడండి, ఇదేంటమ్మా సైడ్, ఆ తర్వాత ఇదేంటి యాంగిల్, తర్వాత ఇదేంటి సైడ్. అంటే దేర్ ఫోర్ SAS కాంగ్రెన్స్ రూల్. SAS కాంగ్రెన్స్ రూల్ అవుతుంది. అక్కడ నుంచి మనకి SAS కాంగ్రెన్స్ రూల్ అవుతుంది కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ సేమ్ అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఉన్నటువంటి సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్, ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనకి 1 2 3 ఇచ్చేసాడు. 1 2 3 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది కదా, ఈ సైడ్ ఈక్వల్ టు ఈ సైడ్. అంటే BF ఈజ్ ఈక్వల్ టు CE. దేర్ ఫోర్
బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిఈ బై సిపిసిటి ద్వారాగా మనకి ఈ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ 5. ఎగ్జాంపుల్ 6 చూద్దాం. ఇన్ ఎన్ ఐసోలేస్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ఏబిసి అనేది ఐసోలేస్ ట్రయాంగిల్ అంటాడు. ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే మనకి 2 సైడ్స్ ఈక్వల్ అవుతుంది. విత్ ఆ సైడ్స్ ఏవో ప్రాబ్లంలోనే ఇచ్చాడు. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఈ 2 సైడ్స్ ఈక్వల్ అని ప్రాబ్లంలో ఇచ్చాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఏమంటున్నాడంటే అండ్ డిఈ ఆర్ పాయింట్స్ ఆన్ బీసీ, డి అండ్ ఈ పాయింట్స్ ఆన్ బీసీ అని అంటాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ లో ఇచ్చినట్టుగా ఈ బీసీ మీద ఈ 2 పాయింట్స్ ఉన్నాయని అంటాడు. సచ్ దట్ అవి ఎలా ఉన్నాయంటే బిఈ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్, డిసి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఈక్వల్ అని ఇచ్చాడు అనమాట. అంటే ఈ లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఉంటే ఈ లెంత్ కూడా మనకి ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఉంటుందని సుమారుగా ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ, అంటే ఈ సైడు ఎంత లెంత్ అయితే ఉంటుందో ఈ ఏఈ కూడా అదే లెంత్ ఉందని ప్రూవ్ చేయమని అంటాడు. ఇప్పుడు ఈ రెండు సైడ్స్ వచ్చేటట్టు మనకి డయాగ్రామ్ తీసేసుకుందాం, 2 ట్రయాంగిల్స్ తీసేసుకుందాం, ఏడిబి తీసేసుకుందాం. ఇక్కడ ఏడిబి తీసేసుకున్నాం. నెక్స్ట్ ఏఈసి తీసేసుకోండి, ఏఈసి అని తీసేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మనకి ఏడి లైను ఏఈ లైను ఈక్వల్ అని మనం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈక్వల్ అని చెప్పాలి అని అంటే మనం ఈ కాంగ్రెన్స్ రూల్స్ లో ఏదో ఒక రూల్ చూపిస్తే సరిపోతుంది. ఆ రూల్స్ చూపించాలంటే 3 కండిషన్స్. ఈ 2 ట్రయాంగిల్స్ లో కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ అవ్వాలని అంటే నీకు కరస్పాండింగ్ పార్ట్స్ 3 ఈక్వల్ అనేది చూపించాలా. కరస్పాండింగ్ పార్ట్స్ అంటే ఇప్పుడు మనం ఒకసారి చూడండి, ఇప్పుడు ప్రాబ్లం వచ్చినట్టుగా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఈ సైడ్ ఇచ్చాడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. రాసేసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిఈ, ఈ ట్రయాంగిల్లో ఏసిఈ, ఈ ట్రయాంగిల్ ఈజ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి గివెన్. ఇది గివెన్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి, నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఈక్వల్ అవుతాయేమో ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి, ఇప్పుడు ఇది ఐసోలేస్ ట్రయాంగిల్ అంటున్నాడు కాబట్టి ఈ ఐసోలేస్ ట్రయాంగిల్ లో మనకి ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా, ఎక్సర్సైజ్ లో చెప్పినట్టుగా ఈ 2 సైడ్స్ కనుక ఈక్వల్ అయితే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఈ సైడ్ కి ఆపోజిట్ అయినటువంటి ఈ యాంగిల్, ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ యాంగిల్ 2 ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ బి యాంగిల్ సి ఆర్ ఈక్వల్, యాంగిల్ బి యాంగిల్ సి ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు మనం ఏమైనా రాసేసుకోవచ్చు, యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిఈ ఆర్ ఈక్వల్ అనమాట. అది కూడా మనకి ఏమైనా రాసేసుకోవచ్చు, యాంగిల్స్ ఆపోజిట్ గివెన్ అనమాట. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ కి ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇది సెకండ్ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి, మనకి ఇచ్చినటువంటి ఈ కీ పాయింట్ ఇచ్చాడు మనకి, బిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి. బిఈ ఒకసారి చూడండి, బిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి. కానీ బిఈ ఎక్కడ ఉందా? ఈ సైడ్ లో ఉంది, ఈ ట్రయాంగిల్ లో ఉందా? లేదు. కానీ ఇక్కడ ఉంది మనకి బిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి. సో ఇక్కడ నుంచి మనం ఎలా రాసుకోవచ్చో ఒకసారి చూడండి, బిడి వచ్చే విధంగా ఎలా రాసుకోవచ్చో చూడండి. బోత్ సైడ్స్ ఈ డిని సబ్ట్రాక్ట్ చేసేసేయండి, ఈ లెంత్ ని సబ్ట్రాక్ట్ చేయండి, బోత్ సైడ్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 ఈజ్ ఈక్వల్ టు 10 కదా మామూలుగా. ఇప్పుడు బోత్ సైడ్స్ 3తో మల్టిప్లై చేసినా లేదా బోత్ సైడ్స్ 3తో సబ్ట్రాక్ట్ చేసినా కానీ ఈక్వల్ అవుతుందిగా. 10 - 3 దట్ ఈస్ ఈక్వల్ టు 7 అవుతుంది.
10 - 3 చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బోత్ సైడ్స్ -3తో చేశాను నేను ఇక్కడ. అదే విధంగా ఇక్కడ కూడా ఈక్వల్ అవుతుంది కదా ఇక్కడ. అదే విధంగా ఇక్కడ కూడా ఈ సైడ్ మొత్తంలో నుంచి ఈ డిసి అనే పార్ట్ని తీసేస్తాను, డిఈ అనే పార్ట్ని. ఈ డిఈ అనే పార్ట్ని బోత్ సైడ్స్ తీసేస్తాను, సబ్ట్రాక్ట్ చేసేస్తే అప్పుడు మనకి బీడీ మిగులుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ బిఈ, ఈ బిఈలో నుంచి ఏమని రాసేసుకోవచ్చు, బిఈ మైనస్ డిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి మైనస్ డిఈ. బోత్ సైడ్స్ డిఈని సబ్ట్రాక్ట్ చేశాను, ఈ డిఈని సబ్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ టోటల్లో నుంచి డిఈని సబ్ట్రాక్ట్ చేసేస్తే బీడీఏ కదా మిగిలేది. సో దేర్ ఫోర్ బీడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సిడి మైనస్ డిఈ, సిడి మైనస్ డిఈ అంటే సిఈనే కదా మిగిలేది, లేదా సిఈ. ఇక్కడ ఒకసారి చూడండి, సిఈ అంటే బీడి అంటే ఈ లెంత్. సో బీడి అంటే ఈ లెంత్ ఈక్వల్ టు సిఈ అంటే నీకు ఇక్కడ ఈ లెంత్. అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ ట్రయాంగిల్స్ లో ఏమేమి వచ్చినాయి మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఈక్వల్నెస్ ఉండే కరస్పాండింగ్ పార్ట్స్. ఏసీ ఇది ఒక పార్ట్, ఒకసారి చూడండి ఎక్కడ రాశాను, ఇది వచ్చేసి సైడ్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ వచ్చేసి ఏంది, ఇది బిసి అనేటటువంటి ఈ యాంగిల్. తర్వాత సైడ్ బిడి సిఈ ఈ సైడ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏ రూల్, ఇది ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్. దేర్ ఫోర్ ఇది వచ్చేసి ఎస్ఏఎస్ కాంగ్రెన్స్ రూల్ ఈక్వల్ అయింది. ఇప్పుడు ఈక్వల్ అయింది కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అంటే మనకు ఆల్ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్. మనల్ని కనుక్కోమంది ఏంటి, ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏఈ. ఏడి ఉందా ఇక్కడ మనకి, ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏడి ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి ఏఈ. ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ బై సిపి సిటి. సో దేర్ ఫోర్ రాసేసేయండి, ఏడి ఈక్వల్ టు ఏఈ బై సిపి సిటి. ఎగ్జాంపుల్ 6. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.